ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, అండగా నిలబడ్డ కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, జై తెలంగాణ, జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఆటో కార్మికులకు అండగా నిలబడ్డ కేటీఆర్ రమణకు, అండగా నిలబడ్డ కేటీఆర్ గారి నాయకత్వం, ఆటో కార్మికులకు అండగా నిలబడ్డ కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, మన సిరిసిల్ల ప్రదాత కేటీఆర్ గారి నాయకత్వం, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. కేటీఆర్ గారి నాయకత్వం, ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఆటో కార్మికులకు అండగా ఉన్న కేటీఆర్ గారి నాయకత్వం, ఆటో కార్మికులకు అండగా ఉన్న కేటీఆర్ గారి నాయకత్వం. ప్రమాదాలు జరుగుతాయన్న ఆలోచనతోటే అన్న కల్వకుంట్ల తారక రామారావు గారు ఏంటంటే ఈ ప్రమాదాలు జరిగినప్పుడు ఆటో కార్మికుల కుటుంబాలు మొత్తం రోడ్ల మీద పడద్దు అన్న ఆలోచనతోటి సదుద్దేశంతో ఈ ప్రమాద బీమా 5 లక్షలు కట్టిందమ్మా. మీకు రావటము అంటే నిజంగా ఈ ఇన్సిడెంట్ జరగడం దురదృష్టకరమే, కానీ ఒక మంచి పని అయితే జరిగింది. ఒక 5 లక్షలు మీకు కుటుంబానికి సహాయ సహకారాలు చేదోడుకు వాదోడుగా కూడా అందుకోసం 5 లక్షల రూపాయలు రావటము ఒకందుకు మీకు సహాయ సహకారం చేసినట్టేనమ్మా అన్న తారక రామారావు గారు. కేటీఆర్ గారు గొప్ప ఆలోచన, ఇది ఆయన ఆలోచన చేసింది. ఆయన సొంత డబ్బులతో పెట్టుకొని చేసింది ఇది. మొన్న బుధవారం రోజు సాయంత్రము, గురువారం రోజు బుధవారం రోజు సాయంత్రం 6 గంటల 2 నిమిషాలకు అకౌంట్లోకి అమౌంట్ వచ్చింది. అంతేనమ్మా? 2 నిమిషాలకు అమౌంట్ వచ్చిందమ్మా. చూసుకున్నామమ్మా మరి 5 లక్షలు జిల్లా అంతా కూడా కట్టినమ్మా. ఒకటే బయట వాళ్ళు ఇప్పుడు మన ఆటో డ్రైవర్లు దాదాపుగా ఒక 5,000 మంది ఉన్నారు. ఈ 5,000 మందికి అందరికీ ఇన్సూరెన్స్ చేయించినాం. చాలా మంది ఇప్పుడు 2,000 దాదాపుగా 206 మంది ఆటో డ్రైవర్లు మానసికంగా తుంగిపోయి చనిపోవడం జరిగింది. వాళ్ళకు నీ ద్వారా వాళ్ళకు కొద్దిగా భరోసా, మా కుటుంబానికి కొద్దిగా అందం ఉందని వాళ్ళు ఎవరు ఇట్లాంటి ఏది కాదు అది కాకుండా ధైర్యం ఇవ్వడానికి మీరు దాని కొరకు జరుగుతా. ఒక 10 నిమిషాలు మీరు కూడా అందరూ ముందరికి వస్తే మంచిగా ఉన్నది. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్. ఆటో కార్మికులకు అండగా నిలబడ్డ కేటీఆర్ గారి నాయకత్వం, ఆటో కార్మికులకు అండగా నిలబడ్డ కేటీఆర్ గారి నాయకత్వం, జై కేటీఆర్, జై తెలంగాణ, ఆటో కార్మికులకు అండగా నిలబడ్డ కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కార్మిక కుటుంబానికి 5 లక్షలు అందించిన కేటీఆర్ గారి నాయకత్వం, జై కేటీఆర్. ఆటో కార్మికులకు అండగా నిలబడ్డ రామన్న గారి నాయకత్వం. ఆటో ప్రమాదం అయింది, యాక్సిడెంట్ అయింది, కేసీ చనిపోవడం జరిగింది. అందుకు కేటీఆర్ 5 లక్షల బీమా పథకం కింద బీమా సహాయం చేసినందుకు కృతజ్ఞతలు. ఆయనకి ఎలా వెళ్ళలా రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను. ఈరోజు మా బొప్పాపూర్ గ్రామంలో బొమ్మనవేని రాజు అని 4 నెలల క్రితం చనిపోవడం జరిగింది. ఆయనకు మన కేటీ రామారావు గారు అండగా నిలిచి ఇన్సూరెన్స్ కట్టుకున్నందుకు 5 లక్షల బీమా కల్పించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఆయనకు మా బొప్పాపూర్ గ్రామం తరపున అదేవిధంగా వాళ్ళ కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. 4 నెలల కింద ఎల్లారెడ్డిపట్ట హెడ్ క్వార్టర్లో
రాజు అనే ఆటో కార్మికుడు ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఈ రాష్ట్రం లోపల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం లోపల ఆటో కార్మికుల పరిస్థితి ఎట్లా ఉందంటే పూర్తి స్థాయిలో రోడ్డు మీద పడ్డారు వాళ్ళు. ఇప్పటి వరకల్లా దాదాపు 280 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆటో కార్మికులను ఆదుకుంటానని చెప్పి, వాళ్ళకు అండగా ఉంటా అని చెప్పి, వాళ్ళకు నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి, సంక్షేమ బోర్డు పెడతానని చెప్పి, వాళ్ళను కడుపులో పెట్టి దాచుకుంటా అని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళను నట్టెంట ముంచి నడి రోడ్డు మీద వదిలిపెట్టింది. వాళ్ళ పరిస్థితి చూసి, వాళ్ళ దీన పరిస్థితి చూసి ప్రమాదాలు ఎప్పుడైనా జరిగితే, ఆటో కార్మికులు మరణిస్తే వారితో పాటు వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీదకి వస్తాయి. ఆ రోడ్ల మీదకి వస్తే మరి దారుణమైన పరిస్థితుల్లో ఉంటుందనే ఆలోచనతోటి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతో గౌరవనీయులు పెద్దలు సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులైనటువంటి కేటీ రామారావు గారు గత 6 నెలల కింద ఆటో కార్మికులందరికీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 5,000 మంది ఆటో కార్మికులకు సొంత డబ్బులతోటి 5 లక్షలతోటి ప్రమాద బీమా ఏర్పాటు చేయడం జరిగింది. 4 నెలల కింద ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి రాజు కుటుంబానికి ఈరోజు 5 లక్షల రూపాయలు ప్రమాద బీమాను ఇవ్వడం జరుగుతూ ఉంది. నిజంగా చెప్తా ఉన్నా, కేటీ రామారావు గారికి గొప్పతనానికి, వారి గొప్ప మనసుకు, పేదల పక్షాన నిలబడే మనస్తత్వానికి మేము అదేవిధంగా ఆటో కార్మికుల పక్షాన పూర్తి స్థాయిలో వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము రేవంత్ రెడ్డిని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, ఏమైంది నీ ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు? ఏమైంది నీ నెలకు 12,000, సంవత్సరానికి 12,000 రూపాయలు? మేము చాలామందికి డిమాండ్ చేసినాం, మాకు సంవత్సరానికి 12,000 రూపాయలు కాదు, నెలకు 12,000 రూపాయలు ఇచ్చే విధంగా మీరు మీ నియమ నిబంధనలు మార్చుకొని మాకు నెలకు 12,000 ప్రతి ఒక్క ఆటో కార్మికులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. గతం లోపల అనేక సందర్భాలలో రిప్రజెంటేషన్ చేసినాం, అనేక సందర్భాలలో ధర్నాలు చేసినాం, అనేక సందర్భాలలో రస్తారోకలు చేసినాం. కానీ నిమ్మకు నేరెత్తినట్టు సిగ్గు లేకుండా మీరు ఎల్లదీస్తా ఉన్నారు. ఇప్పటికీ దాదాపు దగ్గర 300 మంది ఆటో కార్మికులు చనిపోతే కూడా పట్టి లేనట్టు నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావా? ఏం నడుపుతా ఉన్నావు? ఏమైంది నీ సంక్షేమ బోర్డు? ఎటువైంది నీ సంక్షేమ బోర్డు? నీకు ఎందుకు ఇంత కక్ష ఆటో కార్మికుల మీద? ఇప్పుడు కొత్తగా ఒకటి మళ్ళీ పాలసీ తీసుకొస్తా ఉన్నావు, ఆర్టీసీ నుంచి వెళ్ళి ఆటోలు నడుపుతానంటున్నావు. అసలు ఎందుకు ఏమన్యాయం చేసిరు ఆటో కార్మికులు నీకు? ఎందుకు వీళ్ళని పుట్టన పెట్టుకుందాం అనుకుంటున్నావు? ఎందుకు వీళ్ళని ఇప్పటికే రోడ్డు పాలు చేసినావు? వాళ్ళు గంజో దాక్కుంటే ఆ పాటి ఎలా తీస్తూ ఉన్నారు? నీ దరిద్ర పాలన ఎప్పుడు పోతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాలన్నా వాళ్ళు బతకకుండా చేయాలన్న ఆలోచనతో ఇప్పుడు ఆర్టీసీ ద్వారా ఆటోలను పెడతాబట్ట. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, దాదాపు రాష్ట్రం లోపల 6 లక్షల ఆటో కార్మికులు ఉన్నారు. వాళ్ళ బళ్ళని హైర్ చేసుకో, ప్రైవేట్ హైర్ బస్సులు అయితే పెడతా ఉన్నావు కదా, అదేవిధంగా వీళ్ళకి హైర్ చేసుకో, నెలకు 25,000 30,000 రూపాయలు ఇవ్వు. వాళ్ళు నువ్వు ఎక్కడికి పోమంటే అక్కడికి పోతారు, మారుమూల ప్రాంతానికి పోతారు, గ్రామాలకు పోతారు. అర్ధరాత్రి నీకు అవసరం పడితే అల్లో ఆటో అని చెప్పి పిలిచే ప్రజలకు అందుబాటులో ఉంటారు. వీళ్ళ మీద ఎందుకు నీకు ఇంత కక్ష? మేము చెప్తా ఉన్నాం, నీకు పోయే కాలం దగ్గర పడ్డది. ఖచ్చితంగా ఈ ఆటో కార్మికుల ఉద్యమం నుంచి వెళ్ళే నిన్ను పాతర పెడతారని చెప్పి తెలియజేస్తూ, ఏది ఏమైనా కానీ ఈ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి గౌరవనీయులు పెద్దలు కేటీ రామారావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై ఆటోవాలా, జై ఆటోవాలా. ఫోటో అట్లా జిల్లా ఆటో కార్మికులకు మీ ఎల్ఏ శ్రీనివాస్ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆటో డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన కార్మికుడు బొమ్మనవేని రాజు ఇటీవల యాక్సిడెంట్లో మరణించడం మనందరికీ తెలిసిన విషయమే. వారి కుటుంబానికి
కుండంత అండనిచ్చిన కేటీఆర్ గారి 5 లక్షల ప్రమాద బీమా మొన్నటి రోజు బుధవారం రోజున సాయంత్రము 6:02 వారి భార్య గారి అయిన బొమ్మనవేని భాగ్యలక్ష్మి వారి అకౌంట్లోకి జమ కావడం జరిగింది. ఈరోజు వారి కుటుంబానికి విచ్చేసి మన రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అలాగే గౌరవ అధ్యక్షులు బొల్లి రామ్మోహన్ గారు అన్నగారి ఆధ్వర్యంలో చెక్కు అందజేయడం జరుగుతుంది. కేటీఆర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా 5,000 నుంచి 6,000 ఆటో కార్మికులకు కుండంత అండనివ్వడం జరిగింది. కానీ ఆనాడు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు మా పొట్ట మీద కొట్టి మా కుటుంబాలను రోడ్డున పడేసిండు. ఏనాడు మన తెలంగాణ రాష్ట్రంలో 280 మంది ఆటో డ్రైవర్లు మానసికంగా కుంగిపోయి కుటుంబాన్ని చాలలేని పరిస్థితిలో దిగజారిపోయి ఎలాంటి జీవన ఆధారం లేక 280 మంది ఆటో కార్మికులు చనిపోవడం జరిగింది. ఒక్క కుటుంబానికి కూడా ₹1 ఇచ్చిన పాపాన పోలే. కనీసం ఆ కుటుంబాన్ని పలకరించిన పాపాన కూడా ఈ రేవంత్ రెడ్డి సర్కారు పోలే. కానీ మన కేటీఆర్ గారు కొండంత మనసుతో 5 లక్షల ప్రమాద బీమా చేసి ఇవ్వడం జరిగింది. కనీసం ఒక 6 నెలలు అవుతుంది 5 లక్షల బీమా చేసి. ఈ రాజు అనే వ్యక్తి చనిపోయి 3వ నెలల లాస్ట్ వీక్లో చనిపోవడం జరిగింది. 4 నెలల్లో ఇన్సూరెన్స్ డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వచ్చినాయి. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా ఆటో యూనియన్ తరపున పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ 5 లక్షలు రావడానికి కేటీఆర్ గారు ఎంత సహకరించారో మన సిరిసిల్లలో ఉన్న తెలంగాణ భవన్ నుంచి కూడా ప్రతి నిత్యం ఒక చిన్న సర్టిఫికేట్ అవసరం ఉంటే 10 సార్లు ఒక్క సర్టిఫికేట్కు 10 సార్లు ఫోన్ చేసుకుంటూ తన వంతు బాధ్యతగా కృషి చేయడం వల్ల ఇంత తొందరగా 4 నెలల్లో 5 లక్షలు అకౌంట్లకు జమ అయినాయి. వీరిని మా కేటీఆర్ గారిని ప్రతి క్షణం ప్రతిరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 5 నుంచి 6,000 మంది ఆటో కార్మికులు ప్రతి నిత్యం ఆయనకు మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. గౌరవనీయులు రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ప్రదాత అయిన గౌరవ మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు కేటీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో వారిని కాళ్ళతో తొక్కి వాళ్ళను అణచివేసిన ధోరణి చూసుకొని ఆటో వాళ్ళు, ఎందుకంటే ఆటో అంటేనే గరీబ్ పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఆటో నడుపుకునే పరిస్థితి ఉంటారు. వాళ్ళకు వాస్తవానికి వాళ్ళు ఆటో నడిపితేనే వాళ్ళ సంసారం వెళ్తుంది, వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుంటారు అనే ఆలోచనతో వాళ్ళు పనిచేసుకుంటూ ఉంటుంటే, ఎందుకంటే వాళ్ళకు దానికి విరుద్ధంగా ఒక ఆర్టీసీకి ఆడవాళ్లకు ఫ్రీగా ఇచ్చి వాళ్ళని మొత్తం కడుపు కొట్టిన వ్యక్తి ఎవరైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. అలాగే మా నాయకుడు, పేదల నాయకుడు, తెలంగాణ కొట్లాడి తెలంగాణ తెచ్చిన నాయకులు కాబట్టి, ప్రతి వారి కార్మికులకు రైతులకు కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయనే వాళ్లకు ఆటో వాళ్లకు ఏమైనా జరిగితే ఏముంది అనే రకంగా ఆలోచించి మహానాయకుడు ఆటో వాళ్ళందరూ కూడా తన సొంత డబ్బులతో ఇన్సూరెన్స్ కట్టి ఎవరైనా ప్రమాదము జరిగితే 5 లక్షల రూపాయలు ఇవ్వడానికైనా ఒక ఆలోచన, మంచి ఆలోచన చేసినట్లయితే పాపం ఇప్పుడు వాస్తవం వ్యక్తి పోవడం చాలా బాధాకరం. మనం తేలేం, ఎన్ని పైసలు ఇచ్చే తేలేం, కాకపోతే బాధాకరం. కానీ వాళ్ళకు చేదోడు వాదాడుగా ఉండడానికి ఈరోజు ఒక 5 లక్షల కుటుంబానికి ఇస్తే వాళ్ళు ఎంతోమంది వాళ్ళ కుటుంబ సభ్యులు కనీసం బతకడానికన్నా ఉంటుందని ఒక మంచి ఆలోచన చేసి మా నాయకుడు చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మా బొప్పాపూర్ గ్రామంలో మన బొమ్మనేని రాజు అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆయన కుటుంబానికి అందరూ కూడా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మళ్ళీ ఆటో నాయకులు అందరూ కూడా, మండల నాయకులు కావచ్చు, మన జిల్లా నాయకులు కావచ్చు, అందరూ కూడా వచ్చి ఇక్కడ, ఎందుకంటే అధ్యక్షులు వచ్చారు, వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు మనం ఈ చెక్కును అందజేసి ఆల్రెడీ డబ్బులు అకౌంట్లో పడ్డాయి. కాకపోతే మనం సారు ఇచ్చిన గుర్తు అందరికీ తెలియడానికి ఇది కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ప్రతి ఆటో వ్యక్తి తెలియడానికి, మాకు ధైర్యంగా ఉన్నాడు కేటీఆర్ అని ఒక ధైర్యం చెప్పడానికి ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి ఇదంతా కూడా కార్యక్రమం చేయడం జరిగింది. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారి కుటుంబానికి మేము అందరం కూడా ఎల్లవెల్ల ఉండడానికి సిద్ధంగా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆటో నాయకులకు మేము ఎప్పటికీ అండగా ఉంటాం, మా సార్ అండగా ఉంటారు. మీరందరూ కూడా మా వెనుకుంటే మేము ముందుండి మీకు పనులు చేస్తాము. జై తెలంగాణ, జై కేటీఆర్. ప్రమాదవశాత్తు ఆటో ప్రమాదకరం
యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. అందుకు కేసీఆర్ కేటీ రామారావు 5 లక్షల పథకం కింద ఇన్సూరెన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.